పెరిగింది గుడివాడ. రెండు కూడా తెనాలి దగ్గరలో ఉన్న అతి మారుమూల గ్రామం. సో కుటుంబ బాధ్యతలు చిన్నప్పటి నుంచే నిజమైన నిరుపేద కుటుంబంతో ఆయన కుటుంబ బాధ్యతలు తీసుకుని చదువు చాలా తక్కువగా ఆపేశారు. 2002లో ఒక చిన్న సైకిల్ మీద ఒక చిన్న వ్యాపారం చేయాలని తక్కువతో సైకిల్ తక్కువ వ్యాపారం చేశారు. సో దీంతో పాటు ఎక్స్ట్రా ఇంకేదో ఇన్కమ్ కావాలి అనే ఉద్దేశంతో ఒక ఎల్ఐసి ఏజెంట్ గా జాయిన్ అయ్యారు. 10 సంవత్సరాలు అలా రెండు కొనసాగిస్తూ ఇంకా ఏదో బెటర్ గా చేయాలనే ఉద్దేశంతో 2012లో హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఏజెంట్ గా జాయిన్ అయ్యారు. సో అక్కడ నుంచి హిస్టరీ ఎందుకన్నాను అంటే దాదాపు 10 దేశాలు కంపెనీ రిప్రజెంటేటివ్ గా 10 దేశాలు తిరుగుతారండి. అలానే మన తెలుగు స్టేట్స్ అనే కాదు, ఇండియాలో బెస్ట్ ఏజెంట్ కేటగిరీలో ఆయనకి ఎన్నో బహుమతులు వచ్చినాయి. ఈ విషయం కూడా చాలా మంది తెలియదు. అండ్ తెలుగు స్టేట్స్ లో ఇన్సూరెన్స్ కేటగిరీలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ అత్యధిక క్లయింట్స్ ఇచ్చిన సక్సెస్ రేట్ అయింది. అండ్ రీసెంట్ గా జోనల్ లెవెల్ లో ఇండియాలో టాప్ ర్యాంక్ వచ్చింది రీసెంట్ లాస్ట్ మంత్ లో. అండ్ ఈ విషయం తెలియదు. ఆయన ఈ రోజు 220 మంది ఆఫీషియల్ ఏజెంట్స్ కలిగిన టీమ్ గా ఆయన ఉన్నారు. సో తన కస్టమర్లకు కూడా కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చే మన నరేష్ గారికి లెట్స్ వెల్కమ్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ పరమేశ్వర్ గారు. నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఒక అడ్వైజర్గా స్టార్ట్ అయ్యి ప్రజెంట్ చీఫ్ సేల్స్ మేనేజర్ అండి, ప్లాటినం బ్రిగేడ్ దాంట్లో. అది ఓకే. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండియాలోనే ది బెస్ట్ ఫస్ట్ స్టాండ్ లోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి మార్కెట్లో దాదాపుగా 30 కంపెనీస్ ఉన్నాయండి. ఇందులో ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 84లో పుట్టిందండి. కానీ ప్యూర్లీ హెల్త్ ఇన్సూరెన్స్తో స్టార్ట్ అయింది ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో దగ్గర 14,000+ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ది బెస్ట్ అంటే ఇంకా ఎవరికి కూడా అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ లేవు, ఇంక్లూడింగ్ చిన్న చిన్న పల్లెటూరు. అంటే పల్లెటూరు మీన్స్ పొన్నూరు, రేపల్లె, నర్సరాపేట ఈ సరౌండింగ్స్లో కూడా నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నటువంటి ఏకైక కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. నా సైడ్కి వస్తే దాదాపుగా 23 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్లో సరికి 13 years ఎక్స్పీరియన్స్ అండి. ఈ 13 yearsలో నా దగ్గర వచ్చేసరికి ప్రజెంట్ 220+ అడ్వైజర్స్ ఉన్నారు. ఎవ్రీ మంత్ కూడా 100+ అడ్వైజర్స్ నా దగ్గర నుంచి ఇన్కమ్ తీసుకుంటారు. ప్లస్ నేను చేసేటటువంటి బిజినెస్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నేను చేసినటువంటి బిజినెస్ 11 crores అండి. ఇండియాలోనే హైయెస్ట్ బిజినెస్ అండి, టాప్ 5లో ఉంటాను నేను. తర్వాత ఈ 13 yearsలో నేను సెటిల్ చేసినటువంటి క్లైమ్స్ దాదాపుగా 5,000+ క్లైమ్స్ అండి. ఈ 5,000+ క్లైమ్స్తో 40 crores పైన నా కస్టమర్స్కి నేను ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో నేను ఇచ్చినటువంటి క్లైమ్స్ దాదాపుగా 800+ క్లైమ్స్ ఇచ్చానండి. దీంట్లో నేను ఇచ్చినటువంటి అమౌంట్ 7 crores అండి. నేను ఇచ్చినటువంటి బెస్ట్ క్లైంట్స్ అండి నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు విజ్ఞాన్, వాళ్ళకి దాదాపుగా విజ్ఞాన్ యూనివర్సిటీ, విజ్ఞాన్ లారా, విజ్ఞాన్ ఫార్మసీ, సో మెనీ కేటగిరీస్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేసేది నేనే. ప్లస్ తెనాలి వచ్చేసరికి కుమార్ పంప్స్, తెనాలి డబుల్ హార్స్, గుంటూరులో ఉన్నటువంటి మహమ్మద్ ఖాన్ అండ్ సన్స్ జ్యువెలర్స్ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ చేసేది నేనే. నెక్స్ట్ వచ్చేసరికి నాకు విజ్ఞాన్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి టెస్టిమోనియల్. సరే, ఇందాక నుంచి చాలా అవార్డ్స్ అని చెప్పాను. ఇండియాలోనే ఒక క్రైటీరియా పెట్టారు, ఎవరూ తీసుకోలేదండి. ఫస్ట్ టైం నేనే ఒకటే కాంటెస్ట్లో 4 awards మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి కూడా ఇన్విటేషన్ ఇచ్చిన కంపెనీ. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇన్విటేషన్ తీసుకోవడం జరిగింది. ఇది చూశారు కదండి, ఇదేంటంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్స్ స్క్రీన్ సేవర్. ఇండియాలో ఉన్నటువంటి 850 బ్రాంచెస్లో లాస్ట్ 1 month నుంచి, అంటే స్టార్ ఒలింపిక్ అని ఒక గేమ్ ఒకటి రన్ అవుతుంది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో. ఈ గేమ్లో ఇండియాలోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు సిస్టమ్స్ 850 బ్రాంచెస్లో స్క్రీన్ సేవర్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. మీకు తెలిసినటువంటి ఎవరినైనా సరే అడగండి, అదిగోండి నా ఫోటో అక్కడ చూడండి. టాప్ 50 ఉన్నటువంటి సేల్స్ మేనేజర్స్ ఫోటో అక్కడ రన్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, ఇందాక నేను చెప్పింది ఇక్కడ 19th పేరు నా దగ్గర చూడండి.
టాప్ పాన్ ఇండియాలోనే చూస్తే మీరు పైన త్రివేంద్రం, ఎర్నాకుళం ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి, చెన్నై. దాంట్లో నాది 19th పొజిషన్ అండి. నెక్స్ట్ మన పాయింట్కి వద్దామండి. వాట్ ఈస్ ద హెల్త్ ఇన్సూరెన్స్? ఎవరైనా చెప్తారా? సరే, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే హెల్త్ బాగున్నప్పుడు మనం హాస్పిటలైజేషన్ అయినప్పుడు అక్కడ అయ్యే ఎక్స్పెన్సెస్ ఎవ్రీథింగ్ అండి. హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇంకేమైనా వస్తుందండి, అక్కడ అయ్యే ఎక్స్పెన్సెస్తో పాటుగా ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అండి. టోటల్ ఎక్స్పెన్సెస్ అనేది కవర్ అవుతుంది. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రజెంట్ వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి, ఇవి డాక్టర్స్ బాగా చెప్తారండి. ఏమిటి అంటే ప్రజెంట్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా రోబోటిక్ సర్జరీస్ జరుగుతున్నాయి. అది మీ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుందా? ఇవాళ క్యాన్సర్ ఇమ్యునోథెరపీ ట్రీట్మెంట్ అనేది ఒకటి జరుగుతుంది. ఇమ్యునోథెరపీ ట్రీట్మెంట్ ఎంత అవుతుందండి సార్ ఖర్చు తెలుసా? దాదాపుగా 40 lakhs ఖర్చు అవుతుందండి. 20 to 40 lakhs ఖర్చు అవుతుంది. అది మన ఇన్సూరెన్స్ పాలసీస్లో ఉన్నాయా? ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, ప్రజెంట్ ఉన్నటువంటి మోడర్న్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవుతుందా? ఇది మెస్సెన్షియల్గా చూసుకోండి, ఎందుకంటే మనకు అవసరమైన రోజున అది లేదు అంటే మీరందరూ కూడా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ సార్ ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ మీ అందరికీ అసలు ఇన్సూరెన్స్ అనేది ఎంత ఉంది? మెడికల్ ఇన్ఫ్లేషన్ అందరికీ ఇన్సూరెన్స్ ఉందని చెప్తారు. ఎంత ఉంది? ఇప్పుడే చెప్పానండి, క్యాన్సర్కి ఎంత ట్రీట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ 5-10 years తర్వాత ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ అండి, ఇది 100%. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ ఎంతమంది క్యాన్సర్స్ ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, మనం తినేటటువంటి తిండి ఏంటి, పొల్యూషన్ ఏంటి, ఎలా ఉంది, ప్రతి దాంట్లో కూడా పెస్టిసైడ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇన్సూరెన్స్ ఎంత ఉందనేది కూడా మీరు మస్ట్ అండ్ షుడ్గా చూసుకోండి. తర్వాత విచ్ టైప్ ఆఫ్ పాలసీస్, ఎలాంటి పాలసీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇవాళ ఒక ఇండివిజువల్ పర్సన్ దగ్గర నుంచి ఫ్యామిలీకి చేయొచ్చు. ఓకే, అయితే మా దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ప్రొడక్ట్స్ మేము క్యాన్సర్ పేషెంట్స్కి అండి, ఎవరి దగ్గర లేదండి ఇండియాలో, మేము క్యాన్సర్ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా మేము పాలసీ ఇస్తాం. క్యాన్సర్ ఉన్నటువంటి స్టేజ్ 1 and 2 టైప్ 1 and 2 ఉన్న వాళ్ళకి, స్టేజ్ 1 and 2లో ఉన్న వాళ్ళకి మేము పాలసీ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు కార్డియాక్ పేషెంట్స్ అండి, అంటే బైపాస్ సర్జరీ, స్టంట్ వేసిన వాళ్ళకి కూడా మేము పాలసీ ఇస్తాం. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసరికి ఉమెన్ కేర్ పాలసీస్ ఉన్నాయి మన దగ్గర. అంటే దీంట్లో మీకు మెటర్నిటీ కవర్ అవుతుంది, న్యూ బర్న్ బేబీ కూడా కవర్ అవుతుంది విత్ day 1 నుంచి. ఎందుకంటే బర్త్ కాంప్లికేషన్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్. తర్వాత ఇది కూడా ఎవరి దగ్గర లేదండి, ఆటిజం బేబీస్ కూడా మన దగ్గర పాలసీస్ ఉన్నాయి. తర్వాత ఇందాక నేను చెప్పాను కదా సార్, నా బెస్ట్ కస్టమర్స్ అనేది వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చినటువంటి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్, గ్రూప్ ట్రావెల్ పాలసీస్, ఓవర్సీస్ పాలసీస్ అండి, అంటే అబ్రాడ్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకు కూడా మేము రెగ్యులర్గా పాలసీస్ ఇస్తూ ఉంటాం. అడిషనల్ సపోర్ట్ అంటే మా దగ్గర నుంచి మేము ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము, ఫ్రీ హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్, అండ్ ప్రజెంట్ కంపెనీలో హోమ్ హెల్త్ కేర్ అండి. అంటే మీరు మా దగ్గర పాలసీ ఉంటే మొబైల్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా టెలిమెడిసిన్స్, తర్వాత హోమ్ కేర్ ట్రీట్మెంట్ అండి, ఎక్కడికి వెళ్ళకుండానే మీరు ఇంట్లో ఉండి ఫ్రీ ఆఫ్ కన్సల్టేషన్స్తో మా దగ్గర ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది కేవలం పాలసీ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఎవ్రీథింగ్ మా దగ్గర 440+ డాక్టర్స్ ఉన్నారండి. ఈ డాక్టర్స్ అనేది మీకు టెలిమెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మా ఆస్క్ అండి, ఇక్కడ ఎంతమందికి పాలసీ ఉందో నాకైతే తెలియదు, లేని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోండి, మీ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది దెబ్బతినకుండా ఉంటుంది. నాకు కావాల్సిన వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్, జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్, చిట్ ఫండ్ ఏజెంట్స్, అండ్ ఎటువంటి ఎంప్లాయ్మెంట్ లేనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళని నాకు కనెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అయిపోయిందా? థ్యాంక్ యూ వెరీ మచ్. సకల ఆరోగ్య ప్రాప్తిస్తుంది.